అందరికీ నమస్కారం. నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడుతున్న విద్యార్థుల పక్షాన నిన్న ప్రెస్ మీట్ పెట్టి తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత 10 సంవత్సరాల పాటు ఈ తుంగతుర్తికి సేవలు అందించి ఇక్కడ కాళేశ్వరం జిల్లాలతో కడుపు నింపిన ఎమ్మెల్యే గాదిరి కిషోరన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మానవతరాయి గురించి ఒక మాట మాట్లాడుకుంటాం. మానవతరాయి గురించి మాట్లాడాలంటే మాకే సిగ్గనిపిస్తుంది. కానీ చెప్పాలి, జనాలకి కొన్ని విషయాలు చెప్పాలి, తెలుసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడితే మానవతరాయి గొప్ప అనుకుంటున్నాడు. అసలు మానవతరాయికి ఏ పదవి ఇవ్వలేరు. ఏదైనా కిషోరన్న మీద తిడితే పదవన్న వస్తుంది అనుకుంటుండు. ఓ సన్నాసి, నీకు 2 సార్లు టికెట్ అడిగితే ఇవ్వలే నీ పార్టీ. 22 సంవత్సరాలు నీకు ఆ పార్టీలో ఉన్నావు. ఒక విద్యార్థి నాయకుడు అన్నావు. ఇలా విద్యార్థి నాయకుడిని కడుపులో పెట్టి కాపాడుకొని ఎమ్మెల్యేలను ఎంపీలు చేసి బీఆర్ఎస్ పార్టీ అందరం ఎక్కించింది. బీఆర్ఎస్ పార్టీని కాపాడే సైనికులు విద్యార్థి నాయకులే. నువ్వు మాట్లాడిన మాటలు నీకే వినిపిస్తా. ఒక పార్టీలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ముందర వచ్చి రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుండు అని చెప్పినా ఈ మానవతరాయి మాట్లాడిన మాటలు చూడండి, శుద్ధపూస మాటలు. మానవతరాయి గారు, గాంధీ భవన్ టు తెలంగాణ భవన్ ఎట్లా అనిపిస్తుందండి? గాంధీ భవన్ గబ్బిలాల వాసన నుంచి గులాబీ పరిమళాల్లోకి వచ్చిన తెలంగాణ భవన్ గులాబీ. గాంధీ భవన్ గబ్బిలాల వాసన ఏ గబ్బిలాలతో నిండిందంటే రేవంత్ రెడ్డి లాంటి గబ్బిలాలతో కంపు వాసన కొడుతుందని చెప్పి గులాబీ గుబాలింపుల కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరిను. ఇలా గబ్బిలాల వాసన బాగుందా మానవతరాయ్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ అవసరాల కోసం ఇది పడుతుంది మాట్లాడతావు. చెప్పు తీసుకొని కొడతారు ఇంకోసారి ఈ ప్రాంతంలో తిరిగితే. ఇలా నీ పార్టీ ఎమ్మెల్యేనే ఉండు కదా తుంగతుర్తిలో. రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు, రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు నీ ఎమ్మెల్యేని. నువ్వు మాట్లాడతావు కిషోరన్న గురించి. ఇంకొకసారి నువ్వు మాట్లాడిన మాటలు. గులాబీ పరిమళాల్లోకి వచ్చిన సంతృప్తిగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఉత్తేజంగా ఉన్నా. 23 ఏళ్ల కాంగ్రెస్ బంధం వీడి అంటే ఒక 23 ఏళ్ల పీడాకళ అనుకుంటాను దాన్ని. ఆ బంధాన్ని ఒక 23 సంవత్సరాల పాటు పార్టీలో పనిచేసి అది పీడకాలు అంటుంటే నీ పార్టీ ఎంత పనికిమాల పార్టీ నీకు అర్థం కావాలి సార్. నాకే కాదు, విద్యార్థి ఉద్యమకారులకు ఎవరికి లే, తెలంగాణ ఉద్యమకారులకు ఎవరికి అవకాశం ఇలే. ఎవడు ఆ టయానికి వచ్చి సూట్ కేసులు ఇచ్చిండో వాళ్ళు టికెట్లు అమ్ముకున్నారు. విద్యార్థి ఉద్యమ నాయకులకు అవకాశం లేదు, సూట్ కేసు ఇచ్చిన టికెట్లు ఇచ్చినని చెప్పిన సన్నాసి ఇలా విద్యార్థి నాయకుడు గబ్బిలాల కోసం గాంధీ భవన్ గబ్బిలాల వాసన అని చెప్పిన నువ్వు ఇలా అది బాగుందని పోయి నువ్వు పోతే పోయినావు. కానీ సన్నాసి కిషోరన్న మీద మాట్లాడే మాటలయ్యి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే పెద్దోళ్ళు నిడితే పెద్దోడు అవుతావు, పనికి మాలినోడు అవుతావు. నీకు పనికి మాలతనం నీకు కనపడుతుంది. ఉద్యమ సమయం నుంచి కూడా పొట్ట చూసి అన్నం పెట్టే గుణం కేసీఆర్ది, జేబు కొట్టే గుణం కాంగ్రెస్ కొడదని అర్థం. పెట్టే గుణం కేసీఆర్ది, జేబు కన్నం కొట్టే గుణం కాంగ్రెస్ పార్టీది. నువ్వు చెప్పిన మాటే కదా. ఒక్కసారి బుద్ధి తెచ్చుకొని మాట్లాడు. నువ్వు ఉన్న పార్టీ కన్నాలేసి ఇలా రాష్ట్రం పెద్ద కన్నం పెడుతురు. నీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దొంగ, నువ్వు ఒక లంగా. ఇంకోసారి కిషోరన్న మీద మాట్లాడితే మాత్రం కబడ్దార్. తిరగవు కూడా తిరగవు. నువ్వు ఇటు నుంచి పోయి తుంగతుర్తి నుంచి బయటికి పోవడం కూడా పోవు. నాలుక కోస్తారు ఇంకోసారి మాట్లాడితే. జాగ్రత్త, ఒళ్ళు మసిలి పెట్టుకొని నువ్వు అధికార పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ లంగా మాటలు, ఈ లుచ్చా మాటలు బంద్ చేయి దయచేసి. తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత గురించి ఇక్కడికి వస్తే వేలాది కోట్ల రూపాయలతో సస్యశ్యామలం చేసి ఒకప్పుడు రక్తం మీరు చేసిన పాపాలన్నీ కూడా శుద్ధి చేసి కాళేశ్వరం తీసుకొచ్చి కడుపులు నింపి ఇలా మీరున్న ప్రభుత్వమే కదా. ఈ 7 నెలల కాలంలో చెరువులు మొత్తం ఎండిపోయినాయి. సన్నాసి, దాని గురించి మాట్లాడు. నీ పదవి కోసం ఇది పడుతుంది మాట్లాడడం కదా సన్నాసి.